రిప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అంటే ఏంటి? హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, 49 సికింద్రాబాద్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది మనకు ఒక ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు అందులో నుంచి సగం జీన్స్ మదర్ నుంచి, సగం జీన్స్ ఫాదర్ నుంచి ఉంటాయన్నమాట. సో ఈ మదర్లో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ మనకు ఇంప్లాంట్ అవ్వాలో ఈ ఇమ్యూనలాజికల్ రియాక్షన్ అనేది జరగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మదర్ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో దానిలో 50% ఫాదర్ జీన్స్ ఉన్నా కూడా దాన్ని టాలరేట్ చేసి దాన్ని ఒక హెల్దీ ప్రెగ్నెన్సీగా కంటిన్యూ అవ్వడానికి దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఇమ్యూనలాజికల్ యాక్సెప్టెన్స్ ఉంటుందో అప్పుడే ఒక ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ అయ్యి ముందుకు హెల్దీగా కంటిన్యూ అవ్వడం ఉంటుంది అనమాట. సో ఈ ఇమ్యూనలాజికల్ పరంగా ఎప్పుడైతే మనకు యాక్సెప్టెన్స్ ఉండదో మనకు ఐవీఎఫ్లో ఫెయిల్యూర్ లాగా కానీ, లేదు అంటే అబార్షన్ రూపంలో కానీ, లేదు అంటే ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా లేటర్ స్టేజ్లో బేబీ డెత్ అవ్వడం కానీ, సో ప్లెజెంటా రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉండడం, ప్రీటర్మ్ డెలివరీస్ ఇలాంటివి అక్కర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రిప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ అనేది ఎవరిలో ఇంపార్టెంట్ అని మనం గమనించినట్టయితే మెయిన్గా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళకి ఆర్ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్న వాళ్ళకి, అంటే ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అని ఇలాంటి కపుల్స్కి, అండ్ దీంతోపాటు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో మనకి ఏమన్నా ప్రీటర్మ్ డెలివరీ అయిందా, అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవ్వడము, లేదు అంటే బేబీ యూట్రస్లోనే మనకు డెత్ అవ్వడము, ఇలాంటి కండిషన్స్తో సఫర్ అవుతున్న కపుల్స్కి మనము రిప్రొడక్టివ్ ఇమ్యూనాలజీ ద్వారా కొన్ని టెస్ట్లు చేసి దానికి తగినట్టు కరెక్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అవుట్కమ్ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.